ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన ఒక కామెంట్కి సంబంధించి. క్రిమినల్ వేస్ట్ ఒక చిన్న మాట తెలంగాణ పాలిటిక్స్కు పెద్ద రచ్చకు దారితీస్తోంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పైన సీఎం చేసిన వ్యాఖ్యలు వెనుక నిజాలేంటి, విమర్శల వెనుక ఉద్దేశాలేంటి? దరఖాస్తు కూడా రాసే స్కిల్స్ లేనప్పుడు ఇంజనీరింగ్ పట్టా ఉండి ఫైదా ఏంటి? చాలా మంది జాబ్ అప్లికేషన్ కూడా ఫిల్ చేయలేకపోతున్నారు. ఆ మాత్రం నాలెడ్జ్ ఇవ్వకపోతే ఇంజనీరింగ్ చదువు క్రిమినల్ వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో నిజమెంత అనడానికి రీసెర్చ్ అక్కర్లేదు. నా స్కామ్ డేటా వాస్తవాలను కళ్ళకు కడుతోంది. రేటా 2 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తే వారిలో 30% మాత్రమే ఐటీ జాబ్ సాధిస్తున్నారు. 15% మంది తమ టాలెంట్కు తగినట్టు కంపెనీల్లో చేరుతున్నారు. 35% మంది తమ చదువు సంబంధం లేని మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో జాబ్ వెతుక్కుంటున్నారు. మరో 35% మంది ఉద్యోగ అన్వేషణలోనే ఉంటున్నారు. టాలెంట్ ఉన్నా సరే రాణించలేకపోవడానికి కారణం ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికింకా పాతకాలం సిలబస్ను బోధించడమే అనే వాదన వినిపిస్తోంది. మార్కుల కోసం బట్టి పట్టి డిగ్రీలు సాధించిన కాంపిటీషన్ యుగంలో వెనుకబడుతున్నారు. అందుకే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ను క్రిమినల్ వేస్ట్గా అభివర్ణించారు సీఎం. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థకు ఒక మేలుకొలుపు అంటున్నారు విద్యావేత్తలు. రేవంత్ రెడ్డి అన్న మాటల అర్థం ఏంటనేది మొదట మనం ఆలోచిస్తే తర్వాత దాని గురించి డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టీవీ చూస్తున్న వాళ్ళు ఎంతమంది మీ ఇళ్లలో బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉండి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఆఖరికి జొమాటో బాయ్స్ కింద, స్విగ్గీ డెలివరీ బాయ్స్ కింద పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి లెక్కేసుకోండి. అంటే ఈ చదువుల వల్ల నిజంగా నైపుణ్యం లేకే ఈ ఉద్యోగాలు దొరకట్లేదా, లేకపోతే నైపుణ్యం ఉండి కూడా ఉద్యోగం దొరకలేదా అని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి ఎందుకు క్రిమినల్ వేస్ట్ అని అన్నారు. క్రిమినల్ వేస్ట్ అన్నారు కదా అని చెప్పి క్రిమినల్స్తో పోల్చారని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్రిమినల్ వేస్ట్ అనేది చాలా పెద్ద పదం, చాలా పెద్ద పదం, చాలా విలువైన పదం. అది బేసిక్గా మనందరం రెగ్యులర్గా క్రిమినల్, క్రైమ్ ఇవన్నీ పేర్లు విని చివరికి అలా ఊహించేసుకుంటాం. కానీ నిజానికి దీని అర్థం ఏంటంటే ఏదైనా విలువైన వనరుని, అంటే సమయాన్ని కావచ్చు, డబ్బుని కావచ్చు, శ్రమని కావచ్చు, మానవ వనరులు కావచ్చు, తీవ్ర నిర్లక్ష్యంతో బాధ్యతారహిత్యంగా వృధా చేయటాన్ని లేదా పాడు చేయటాన్ని క్రిమినల్ వేస్ట్ అంటారు. క్రిమినల్ అంటే చట్టపరమైన నేరం అని మాత్రమే కాదు, తీవ్రమైన తప్పు లేదా క్షమించరాని నిర్లక్ష్యం అని. రేవంత్ రెడ్డి మాటల ఉద్దేశం కూడా నేను స్టడీ చేస్తే నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ పేరుతో ప్రతి ఒక్కళ్ళు రీఎంబర్స్మెంట్ కింద ఫీజు వస్తుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి. కాబట్టి చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లు కంప్లీట్ చేయించేస్తున్నారు. కానీ ఆయా కాలేజీల్లో సరైన నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ లేకపోవటం వల్ల, ఎక్విప్మెంట్స్ లేకపోవటం వల్ల వాళ్ళు ఇంజనీరింగ్ చేసినా కూడా ఈవెన్ ఉద్యోగానికి అప్లికేషన్ కూడా ఫిల్ చేసే అంత తెలివితేటలు వాళ్ళకు ఉండట్లేదు అనేదే ఇక్కడ రేవంత్ రెడ్డి మాటల ఉద్దేశం. దీని గురించే మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్, రాజేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వర్డ్స్ వాడారు. తెలంగాణలో ఉన్నటువంటి అంటే విద్యార్థులు కావచ్చు, ఇంజనీర్లుగా చేసేటువంటి వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని వాడిన తర్వాత తీవ్రమైన విమర్శ వస్తుంది. అంటే వెంటనే రాజకీయ నాయకులు విమర్శ కోసం దీన్ని వెంటనే ఎంచుకున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అందరూ చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. విద్యార్థుల మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా, విద్యార్థుల్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకంగా మాట్లాడారు, వాళ్లకు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలనేది ఆల్రెడీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయంగా విమర్శలకు దారితీసింది ఒకటైతే, నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం ఉన్నాయని కూడా ఒక్కసారి ఆలోచిస్తే. సో మీరు అన్నట్టుగా విద్యార్థుల్ని కాదు, విద్యా వ్యవస్థను కావచ్చు, లేకపోతే నైపుణ్యత లేకపోవడాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టుగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఒకప్పుడు సీట్ వచ్చిందంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, మా వాడు బీటెక్లో సీట్ సంపాదించాడు, ఇంజనీర్ కాబోతున్నాడని. తర్వాత కాలంలో ఏమైంది అంటే ఒక 20 years నుంచి విపరీతంగా కాలేజెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి. అప్పుడు కాలేజీల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది, నాణ్యమైన విద్య ఉండేది, అధ్యాపకులు కూడా చాలా క్వాలిటీతో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించేవాళ్ళు. సో అట్లా సహజంగానే చాలా స్ట్రెంత్గా, చాలా ఎక్కువగా, చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు, ఇంజనీరింగ్ విద్య అనేది. కానీ తర్వాత కాలేజీలు విపరీతంగా పుట్టుకోవడం వల్ల ఎవ్వరు పడితే వాళ్ళు బీటెక్ చేయడం, ఇంజనీరింగ్ చేయడం అనేది చాలా సర్వసాధారణంగా మారింది. ఆటోమేటిక్గా ఏంటంటే క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయింది అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా చాలా చోట్ల ఇప్పుడు డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు, చాలా చోట్ల వేరే పార్ట్ టైమ్స్ జాబ్స్ చేస్తున్నారు. అయితే నిజంగా నైపుణ్యత ఉందా, చదువు ఉందా అంటే ఉంది.
చదువు కాదు కావాల్సింది, నైపుణ్యం కావాలి, స్కిల్ కావాలి. స్కిల్కి ఉపయోగపడే చదువున్నప్పుడే ఆ విద్యార్థి జీవితంలో గొప్పగా రాణించగలుగుతాడు. కాబట్టి ఇంకా మరింత డెఫినెట్గా స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎస్ సార్. సో రైట్ నా గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్టేట్ సీఎం బయటకు వచ్చి, అది కూడా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఒక ఐటీ హబ్, దేశంలోనే ఒక ప్రఖ్యాతగాంచిన ఐటీ హబ్. సో ఇటువంటి స్టేట్కి సంబంధించిన ఒక సీఎం బయటకు వచ్చి మాట్లాడుతూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ క్రిమినల్ వేస్ట్ అంటూ చెప్పడం, లేకపోతే ఫార్మ్స్ ఫిల్ చేయడం కూడా రాని పరిస్థితుల్లో ఇక్కడున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పడం ఖచ్చితంగా కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్కి దిస్ ఇస్ అ బ్లాక్ మార్క్. అయితే ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి మాట్లాడితే మళ్ళీ మనం అదే బ్యూరోక్రాట్స్ గురించి మాట్లాడతాం. సో ఎవరైతే రూల్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు సరిగ్గా ఈ ఎడ్యుకేషన్ని గనక ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చేది? ఎవరైతే సీఎం ఈరోజు మాట్లాడుతున్నారో, సీఎం చేతిలో ఎడ్యుకేషన్కి సంబంధించిన మినిస్ట్రీ కూడా ఉంది. సో ఫర్దర్గా వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఇందాక రాజేష్ చెప్పినట్టు ఎన్నో కాలేజెస్ వెళ్తాయి బీటెక్కి సంబంధించి, కానీ అన్ని జాబ్స్ ఇటు తెలంగాణలో లేకపోతే నేషన్ వైడ్ కనిపిస్తున్నాయా అంటే నో అని చాలా క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. సో స్కిల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత స్కిల్ కోసం ఇన్వెస్ట్ చేసే అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయా అంటే ఖచ్చితంగా కొంతమంది దగ్గర ఉండవు. సో వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇటు గవర్నమెంట్స్ ఎట్లాంటి ప్రోత్సాహకాలు తీసుకొస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే, ఆ తర్వాత జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టడానికి ఎంప్లాయ్మెంట్ దిశగా ఎట్లాంటి ముందడుగులు వేస్తోంది అనేది కూడా ఈరోజు మనం మాట్లాడాలి. ఎస్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల్లో తప్పేం కనిపించట్లేదు క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థనే అనలేదు, విద్యార్థులని అనలేదు, ఇంజనీర్లే అనలేదు. పిల్లర్స్, బేస్మెంట్ రెండు క్లియర్ కట్గా చెప్పారు. బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పిల్లర్స్ అంటే మనకి పైన ఫ్లోర్స్ అంత కరెక్ట్గా ఉంటుందని. నేను విద్యను ఇస్తున్నాను, మీ స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్ కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా మేము శిక్షణ ఇస్తున్నాం కదా. ఎంతో మంది వస్తున్నారు. దాదాపుగా ప్రతి ఏటా తెలంగాణలో 85,000 నుండి 1,00,000 మంది వస్తున్నారు. ఏపీ విషయాన్ని కూడా చూసుకుందాం. ఏపీలో కూడా 95,000 నుండి 1,10,000 మంది వరకు ఇంజనీర్స్ వస్తున్నారు. ఎక్కడికక్కడ పుట్టగొడుగులా ఇంజనీరింగ్ కాలేజీలు వేసిపోయాయి. ఇది వరకు విద్యను చూసుకుందాం. ఒక్కసారి అందరూ ఏ ఒక్క పార్టీకి కాకుండా తమ గుండెల మీద చేసుకుని చెప్తే, మన పేరెంట్స్కి చదువుకున్నటువంటి 5th క్లాస్ స్టడీకి మన 10th క్లాస్ కూడా సరిపోదు కదా. అప్పుడు పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష అని చదివేవారు. ఆ రెండే చదివేవారు. వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ వేరు, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు వేరు. అదే చదువు ఇప్పుడు మనకి చూస్తూ ఉంటే కనుక 10th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా అది ఉండట్లేదు. సో శిక్షణ అంటే విద్య ఎంత ముఖ్యమో స్కిల్ కూడా అంతే ముఖ్యం అంటున్నారు. స్కిల్తో పాటు చదువుకొని అంటున్నారు. దానికి నేను ముందడుగు వేస్తాను, అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నాను అంటున్నారు. ఎప్పుడు అదే ఒరవడక, అది టెక్నాలజీ పెరుగుతోంది, మారాలి, మార్పు రావాలి. ఇంతమంది ఇంజనీర్లు బయటకు వస్తున్నప్పుడు ఎంతమంది ఉద్యోగాలు సాధిస్తున్నారు? ఎందుకు మనకి ఉద్యోగాలు సాధించలేక అదరాదరగా వెళ్ళిపోతున్నారు? లేదంటే దాన్ని డైవర్ట్ చేసుకుని వేరే స్కిల్ కోసం మళ్ళీ పరుగులు పెడుతున్నారు? ఎప్పుడైనా నేర్చుకున్నది బట్టి పడి చదవడం కంటే ఉన్నది దేనికోసం, దీనివల్ల ఏమొస్తుంది, దీని ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములాని ఎందుకు రావాలి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక బాగుంటుంది. అది స్కిల్, దానికోసం కష్టపడండి అని చెప్తున్నారు. రైట్. నిజానికి విద్యార్థులని ఇక్కడ క్రిమినల్ వేస్ట్ అనే పదం చాలా దారుణమైన పదం. విద్యార్థులను అలా మాట అనడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూన్యత భావం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సీసాన్ని ఎటువంటి డైస్లో వేస్తామో అటువంటి రూపం వస్తుంది. నీళ్లను ఎటువంటి పాత్రలో వేసి ఫ్రిజర్లో పెడతామో అటువంటి ఐస్ ముక్క తయారవుతుంది. ఏ నేలలో చెట్టేస్తామో దానికి సంబంధించిన ఈల్డింగ్ అలాగొస్తుంది. సో మన విద్యా వ్యవస్థ ఎలాగుంది? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెత్తలాగా బయటకు వచ్చాడు అంటే ఎల్కేజీ నుంచి అతను చదువుకున్న విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అని మనం వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం 15 నుంచి 20% మంది మాత్రమే ఐఐటీల్లోనో, ట్రిపుల్ ఐటీల్లోనో, నీట్లోనో చదువుకు, ఎన్ఐటీలోనో చదువుకుని బయటకు రాగలుగుతున్నారు. మరి 20 నుంచి 30% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలానికి జాబులు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళు వేరే చోట చేస్తున్నారు. సో వీళ్ళందరూ చెత్త అని మనం పోల్చామంటే మన విద్యా వ్యవస్థను బాగు చేయాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం డిబేట్లోకి వెళ్ళిపోదాం. మంచి వెహికల్ తయారు చేసి గతుకుల రోడ్డు మీద వెహికల్ నడిపితే వెహికల్ ఊగుతుంటుంది. అప్పుడు మనం తిట్టాల్సింది దేన్ని? ఆ రోడ్డుని తిట్టాలి. అంటే ఇక్కడ మన విద్యా వ్యవస్థ ఎలాగుందో విద్యార్థులు అలా వస్తారు. సో చెత్త విద్యా వ్యవస్థ మనకుంది కాబట్టి ముందు దాన్ని బాగు చేస్తే క్వాలిటీ విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న మాటల్లో ఇంటెన్షన్ కూడా మనం ఒకసారి ఎడిటోరియల్ పార్ట్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఆయన అన్నది విద్యార్థుల్ని కాదు, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, నైపుణ్యం లేదు, ఫ్యాకల్టీ సరైన వాళ్ళు లేరు, వీటిల్లో చదివి ఇలాంటి డిగ్రీ పట్టుకుని బయటకు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు కదా అనే ఆవేదన. పైగా నేను ఎడ్యుకేషన్ నా దగ్గరే పెట్టుకున్నాను, నా శాఖని ఇష్టం వచ్చిన నన్ను తిట్టుకుంటూ ఉంటారు జనాలు, ఈ నైపుణ్యం పెంచేందుకే నేను ప్రయత్నాలు చేస్తున్నాను అనేది రేవంత్ రెడ్డి అన్నమాట. అయితే ఇది క్రిమినల్ వేస్ట్ అన్న పదం అంటే పిల్లల్ని, స్టూడెంట్స్ని చెత్తతో పోలుస్తావా అనే మీనింగ్ కూడా వస్తుంది, కానీ దాని మీనింగ్ అది కాదు. నేను అందుకని స్టార్టింగ్లో దాని అర్థం చెప్పాను. అంటే ఆ విద్యార్థుల టైంని, లైఫ్ని
వాళ్ళ డబ్బుల్ని వీటన్నిటిని కూడా ఎనర్జీ లెవెల్స్ అన్ని వేస్ట్ చేశారు, దానివల్ల ఇది జరుగుతోంది అనే ఉద్దేశం చెప్పారు. కాకపోతే ఇక్కడ మీరు రైజ్ చేయాల్సిన దాంట్లో ఒక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, మరి ఇంతలా ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న ఆయన ఆల్మోస్ట్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు అయింది కదా, ఏ విధమైన ప్రక్షాళన చేశారు? ఈ విద్యార్థుల్లో ఈ క్రిమినల్ వేస్ట్ కింద మారకుండా ఉండి వాళ్ళ బంగారాలుగా మార్చేందుకు మీరేం చేశారు అనేది కూడా క్వశ్చన్ కావాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు తప్ప దాని సొల్యూషన్ కూడా చెప్పుంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ప్రతి సంవత్సరం 2,20,000 మందికి పైగా బీటెక్ పట్టా పుచ్చుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. ఇంతమంది వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి? 30%. అది కూడా 30% అంటే 2 లక్షల్లో 30% అంటే ఎంతమంది? సో మిగిలిన వాళ్ళందరూ కూడా జొమాటో బాయ్లు గాను, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గాను, ఇంకో రకంగాను చివరి సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నాం. మన మీడియాలో కూడా బీటెక్ చేసి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎందుకు అంత స్కిల్ లేదు, ఎందుకు అంత వర్కౌట్ కావట్లేదు అంటే ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా అప్పటి వరకు ఉస్మానియా, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే వరంగల్ యూనివర్సిటీ ఇట్లాంటివి వాటిల్లో మాత్రమే బీటెక్ చేసిన స్టూడెంట్స్ కాస్త ఆ తర్వాత గల్లీకి ఒక ఇంజనీర్ ఎట్లా తయారయ్యాడు? ఒకప్పుడు నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు అంటే నేను ఇంజనీర్ అవుతాననేవాళ్ళు, గర్వంగా పొంగిపోయేవాళ్ళు మనందరం. ఇంకొకరిని డాక్టర్ అవుతాననేవాళ్ళు, ఇంజనీరు డాక్టరు, ఈ రెండింటిని పోల్చుకునేవాళ్ళు ఇంజనీరా డాక్టరా అని. అలాంటిది ఇప్పుడు ఇంజనీర్ అంటేనే అసలు ఎందుకు దానివల్ల ఉపయోగం, 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు ఇంజనీర్ అయితే అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ డిమాండ్ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ కోసం తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఏంటంటే ఎవరో ఒకరు చదివేసిన తర్వాత లక్షల ఫీజు గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది కాబట్టి రియంబర్స్మెంట్ పొందడం కోసం, దాని ద్వారా బాగుపడటం కోసం పెట్టిన కాలేజీలు బోల్డ్ అని ఉన్నాయి. అంటే డిమాండ్ అండ్ సప్లై అనేది మనకు చదువుకున్నది, మనకు తెలుసు ఆ ఫార్ములా. అంటే డిమాండ్కు తగ్గట్టే సప్లై ఉంటేనేమో అక్కడికి ఖచ్చితంగా అవకాశాలు సరిపోతాయి. కానీ డిమాండ్ చాలా తక్కువగా ఉండి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మిగిలిపోతారు విద్యార్థులు. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏంటంటే దీంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ మీన్స్ ఎవరైతే చాలా ఎక్కువగా స్కిల్ ప్రజెంట్ చేయగలుగుతారో అటువంటి విద్యార్థులనే, అటువంటి వాళ్ళనే ఏ కంపెనీ అయినా పిక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఒక ఉద్యోగిని తీసుకుందంటే ఆ కంపెనీ గ్రోత్కు ఖచ్చితంగా అతని స్కిల్ ఉపయోగపడాలి. అంతే తప్పించి అతను ఇంజనీరింగ్ చేశాడు కదా అని కంపెనీలు ఎక్కడ వాళ్ళని ఏంటి అకామిడేట్ చేసుకోవు. కాబట్టి ఇదే భారతదేశం నుంచి చాలా గొప్ప ఇంజనీర్లు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి గొప్ప ఇంజనీర్లు కూడా ఉన్నారు. అయితే క్రమక్రమంగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కాలేజీల సంఖ్య పెరగడం, దాంతోపాటు అందరూ బీటెక్ అనడం వల్ల ఎక్కువగా అయిపోయిన తర్వాత బయటికి కొన్ని లక్షలాది మంది వచ్చినప్పుడు కంపెనీస్కి అంత అవసరం లేదు. కంపెనీస్కి ఎవరికైతే జాబ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు అవసరం లేదు. కాబట్టి వీళ్ళల్లో క్యాంపస్ సెలక్షన్స్, మరో రకమైన సెలక్షన్స్ చేసి ఎవరైతే వాళ్ళకు ఉపయోగపడతారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళాల్సిందే. అయితే ఏంటి అంటే అందరిలోనూ ఒక పర్సెప్షన్ ఉండిపోయింది, ఇంజనీరింగ్ చదివేస్తే ఏదో చోట జాబ్ వచ్చేస్తుంది అనే పర్సెప్షన్ ఉండిపోయింది. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జాబ్, నిజానికి అలాగే జాబులు వచ్చాయి కూడా. సో ఇప్పుడు మిగిలినవి ఏది చదివితే అని చూసిన తర్వాత ఆర్ట్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి డిగ్రీ చదివిన తర్వాత బయటకు వస్తే ఎక్కడైనా జాబులు ఉన్నాయా? లేదు. పోనీ అలాగని చెప్పి మెకానికల్ వాళ్ళ కోర్ గ్రూప్ బ్రాంచ్కి సంబంధించి జాబులు ఉన్నాయంటే చాలా తక్కువ ఉంటాయి. సివిల్స్ సైడ్ చాలా తక్కువ ఉంటాయి, మెకానికల్ సైడ్ లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటి వైపు చాలా తక్కువగా ఉంటుంటాయి. కానీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏదో ఒక కోర్సో కోడింగో నేర్చుకుంటే ఎక్కడో ఒక చోట చిన్నదో పెద్దదో ఉద్యోగంలో జాయిన్ అయిపోతే ఆ తర్వాత అటు ఇటు పట్టుకుని ఇంకో కంపెనీలోకి మారిపోవచ్చు. అందరూ ఇన్ఫోసిస్ వైపు ఇటువైపునే చూస్తూ ఉంటుంటారు కాబట్టి వెళ్ళిపోవచ్చు అనే పర్సెప్షన్ వచ్చింది. సో అక్కడ ఏమైంది అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. నిజానికి ఇంతకుముందు అశోక్ అన్నట్టు ఫీజు రింబర్స్మెంట్ వల్ల కాలేజీలు రావడం ఇవన్నీ, ఆ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం ద్వారా క్వాలిటీ లేని వారు కూడా ఏదో రకంగా ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చేస్తారు. రేవంత్ రెడ్డి ఇంకో మాట ఏమన్నారంటే, ఊరు నుంచి వచ్చి మా ఊడు ఇంజనీరింగ్ చేసాడు ఏదో చోట జాబ్ ఇవ్వండి అంటే, నిజంగా చాలామంది అలాగే ఉన్నారు. ఏదో చోట మీకు నచ్చిన చోట పెట్టండి అని తెలిసిన వాళ్ళని పట్టుకుని అడిగే పరిస్థితుల్లో లేరంటే కొంతమంది ఉన్నారు. కానీ దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్కిల్ గ్యాప్. ఆ విద్యార్థి దేనికి సూట్ అవుతాడు, ఇంజనీరింగ్ సూట్ అవుతాడా లేదా ఇంకా దేనికైనా సూట్ అవుతాడా అనే విషయాన్ని గుర్తించి ఆ విద్యార్థిని ఆ దిశగా చదివించే వ్యవస్థ మనకు ఉండాలి. పాయింట్ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక సొంత డ్రీమ్ అనేది ఉంటుంది. మా పిల్లలు ఇంజనీర్ కావాలనో డాక్టర్ కావాలనో వగేరా. సో అది పిల్లల మీద రుద్దడం వల్ల ఎంతవరకు వాళ్ళు బయటకు వస్తారో తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దాదాపుగా అందరిని అనట్లేదు, దాదాపుగా పేరెంట్స్ చెప్తూ ఉంటారు తీసుకోండి ఇంజనీరింగ్ చదువు అనడంతో అటుపక్క వెళ్తుంటారు. ఇప్పుడు నీటి పైన కూడా ఇదే కనిపిస్తోంది.
ఎప్పుడైతే అదర్ స్కిల్ అనేది ఉంటుందో దానికి అనుగుణంగానే మార్పులు వస్తాయి. ఒకవేళ ఇది కాకపోతే ఏదైతే మనం ఇంకొక స్కిల్ నేర్చుకుంటామో దాని ద్వారా గ్రోత్ అనేది ఉంటుంది. దాని గురించే కదా ఇప్పుడు చెప్పారు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా కూడా స్కిల్స్ అనేది నేర్పిస్తాము, మీరు ఏదైతే స్కిల్ ఉందో దాన్ని బయట తీసుకొచ్చి ఇంకాస్త మెరుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుందని. రోహిత్ ఇంత ముందు చెప్పారు మా దగ్గరికి వచ్చి ఉద్యోగం ఇవ్వండి అని. దేనికి సంబంధించి ఇవ్వాలంటే మీకు నచ్చింది ఇచ్చేసేయండి అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ వేస్ట్ అన్నారు, బాగానే ఉంది. మీరు విద్యాశాఖ మంత్రిగా మీరేమి రెవల్యూషన్ తీసుకొచ్చారు? మీరు స్కిల్ పెరగటానికి, వాళ్ళని చెత్తని బంగారం కింద మార్చడానికి మీరు 2.5 ఏళ్లలో ఏం చేశారని అడిగితే ముఖ్యమంత్రి గారు ఆన్సర్ ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. రెండోది నేను ఇంకో పాయింట్ ఏమంటానంటే, ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పుడు అంతా ఏఏ ఉంది కదా, అవును. దాదాపు ఒక 3 ఏళ్లలో 4 ఏళ్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన ఇంజనీరింగ్ కాలేజీలో. తీరా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసిన ఫ్యాకల్టీ అందులో ఉండరు. వాళ్ళు అక్కడ కోర్స్ కంప్లీట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐడిఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఈ కోర్స్ అంటే బీటెక్లో అదొక పార్ట్. అది బీభత్సంగా చదివేసి బయటకు వచ్చేస్తారు. తీరా చూస్తే వాళ్ళకి చాట్ జీపీటీ వాడటం రాదు, చాట్ జీపీ ఫోన్పేలో కరెంట్ బిల్లు కట్టడం రాదు, గూగుల్ జెమినీ వాడటం రాదు. సో ఇలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు అశోక్ మంచి కాలేజీలో చదివారనుకో వాళ్ళకి స్కిల్ ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ కింద బీటెక్ చేసి హైదరాబాద్ వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఉద్యోగం కోసం? మళ్ళీ అమీర్పేట కోచింగ్ సెంటర్లో చేరుతున్నారు. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో నేర్చుకోవడానికి కోర్సులో చేరుతున్నారు. అవును, అంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నైపుణ్యం నేర్చుకున్నారు. అయితే ఎందుకంటే వాళ్ళు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యేటప్పటికే వాళ్ళలో అంత క్వాలిటీ లేదు. ఎందుకు లేదు అంటే ఎల్కేజీ నుంచి వాళ్ళు చదివిన విద్యా బోధన సిస్టమ్ అలా ఉంది. ఎందుకంటే ఈక్వల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఈక్వల్ ఎడ్యుకేషన్లో ఈక్వల్ క్వాలిటీ లేదు. ఒకే క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ అందిస్తే మంచి విద్యార్థులు లక్షలాది మంది కి సంబంధించి కూడా చాలా వరకు గ్యాప్స్ ఉంటాయి. సో మీరు ఇందాక చెప్పినట్టు సూపర్ గా ఉండే ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కి అండ్ మిగతా మీడియం రేంజ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కి కొన్ని గ్యాప్స్ ఉంటాయి. బట్ ఈ మీడియం రేంజ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఒక్కొక్కలా ఉంటాయి. మీరు చూస్తే అగ్గిపెట్ట లాంటి బిల్డింగ్స్ లో లాబొరేటరీస్ ఉండవు, లైబ్రరీస్ ఉండవు. ఇఫ్ యూ చెక్ ఇట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క బీటెక్ కాలేజ్ కి, ప్రతి ఒక్క స్కూల్ కి, కాలేజ్ కి ఇన్స్పెక్షన్స్ జరగాలి. ఇన్ఫాక్ట్ జరుగుతాయి కూడా. కానీ ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు అని చెప్పి అధికారులు ముందస్తుగా చెప్పేస్తారు కాలేజ్ వాళ్ళకి. సో అప్పటికప్పుడు ఈ లాబొరేటరీస్, లైబ్రరీస్ సెట్ చేసేస్తారు. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఓకే ఒక ల్యాబ్ ఉంది, టిక్ కొట్టేసుకుంటారు. ఆ తర్వాత ఒక లైబ్రరీ ఉంది, టిక్ కొట్టేసుకుంటారు. నిజంగా ఆ లాబొరేటరీ పనిచేసే స్థాయిలో ఉందా, నిజంగా లైబ్రరీస్ లో పిల్లలు చదువుకునే పుస్తకాలు ఉన్నాయా అనే ఇన్స్పెక్షన్ నిజంగా కోర్ లెవెల్లో జరగదు. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. దీని గురించి మాట్లాడితే ఎడ్యుకేషనల్ సిస్టంలో అసలు ఎవరున్నారండి? టీచర్స్ ఉన్నారా? లేకపోతే ఎవరైతే చదువుకొని ఉన్నారో, ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉండరు. బ్యూరోక్రట్స్ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఏ తీసుకున్నా, లేకపోతే ఎస్సీఆర్టీకి సంబంధించిన బోర్డ్స్ తీసుకున్నా, ప్రతి ఒక్క చోట కూడా బ్యూరోక్రసీ ఉంటుంది. బ్యూరోక్రసీ చేసినప్పుడు ఒక డిఫరెంట్ గ్యాప్ వచ్చేస్తుంది ఎడ్యుకేషన్ కి అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ ఎడ్యుకేషన్ కి అండ్ బ్యూరోక్రసీ చేస్తున్న ఈ సిస్టమ్ కి చాలా గ్యాప్ వస్తుంది. సో వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని అట్లీస్ట్ ఇప్పటికైనా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తేవాలి అంటే బ్యూరోక్రసీని పక్కన పెట్టి నిజంగా నైపుణ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ సిస్టంలోకి తీసుకొస్తే ఫర్దర్ గా మంచి. రైట్. అంటే ప్రతి సంవత్సరం మనం అప్పటి నుంచి మాట్లాడుతున్నట్టుగా ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఈ లక్షల మందికి టీచ్ చేసేవాళ్ళు అంటే ఫ్యాకల్టీ కొన్ని వేల మంది ఉంటున్నారు. ఈ వేల మందిలో కూడా చాలా వరకు నైపుణ్యం లేని వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే కాలేజీలు విస్తృతంగా ఏర్పాటైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫ్యాకల్టీని పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఫ్యాకల్టీకి నిజంగా నైపుణ్యత ఉందా లేదా, నిజంగా ప్రతిరోజు మనం అప్డేట్ అవుతున్నాం, టెక్నాలజీ పెరిగిపోతూనే ఉంది. దానికోసమే ఇప్పుడు ఈ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి 2.5 years లో జరిగిందంటే కాదు, గతం నుంచి అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో సీఎం గా నేను నా చేతిలోనే విద్యాశాఖను పెట్టుకోవడానికి కూడా రీజన్ అదే. గతంలో ఒరవడికి ఏదైతే ఉందో పరంపర దాన్ని కొనసాగించకుండా కొత్త మార్పు అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు అంటే మార్కెట్ లో డెఫినెట్ గా మంచి ర్యాంకులు తీసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఎవరైనా ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎవరినో ఒకరిని ఆదరాబాదరాగా తీసుకొని ముందైతే ఫ్యాకల్టీ మనం ఫిలప్ చేయాలి. నిజంగా ఆ ఫ్యాకల్టీ చెప్పే వాళ్ళకి నాలెడ్జ్ ఉందా, రోజు మారుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా, వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ చేసుకోగలుగుతారా లేదా, ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పాయింట్ నేను అబ్జెక్ట్ చేస్తాను. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా పెట్టింది మా కాలేజీకి మంచి పేరు రావాలి, మంచి ర్యాంకుల కోసం కాదండి. గవర్నమెంట్ నుంచి వచ్చే కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ కోసం. సరే, అఫ్ కోర్స్ అదొక పాయింట్ ఏమైందంటే అదొక పాయింట్. కానీ మార్కెట్ లో మరి విన్నారా, ఒక పాయింట్ విన్నారా, లాస్ట్ 10 years లో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మూసేసి కోళ్ల ఫారాలు పెట్టారు. అవును, అంటే కోళ్ల ఫారం పెట్టారంటే అందులో కోళ్ల ఫారాలు ఉండే కోడికి
వాళ్ళ దగ్గర అంత ముందు చదువుకున్న స్టూడెంట్ కి పెద్దగా తేడా అదే 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 నేను చెప్పబోతున్నాను కోడి అంటే గుడ్డన్నా పెడతది కానీ వాళ్ళ దగ్గర నుంచి అదే, అదే. స్టూడెంట్ ఏది పెట్టడు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఏ టెక్నాలజీ రకరకాల టెక్నాలజీస్ కానీ వస్తున్నాయి. అదే ఆ సమయంలో టెక్నాలజీ ఒక విషయం ఉపయోగించబడే ఆ ఆలోచించాలి. టెక్నాలజీ ఉపయోగించే తెలివి ముందు ఆ ఫ్యాకల్టీకి ఉంటే ఆ విద్యార్థులకు చెప్తే వాళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలా వద్దా అనేది అప్పుడు ఉంటుంది. కానీ at least ఇంతకు ముందు రాజేష్ ఆ ఒక మాట technology అన్నాడు, update డిమాండ్ అండ్ సప్లై. నిజానికి 10 జాబ్లే ఉన్నాయనుకుందాం. 10 జాబులే ఉన్నప్పుడు 20 మంది ఇంజనీరింగ్ చదువు బయటకు వస్తే 10 మందికే జాబ్ వస్తుంది అంతే. మిగిలిన 10 మంది ఏదో ఒకటి చూసుకోవాల్సిందే. అవును. ఇంకొకటి విద్య అనేది దేనికోసం అంటే మనం స్కిల్ని తెచ్చుకునే రెడీగా ఉండటం కోసం, ధైర్యంగా ఉండటం కోసం, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం అనడం కోసం. విద్య ప్రతి ఒక్కరు ఏదో ఒక విద్య నేర్చుకోవాలి కాబట్టి. అదే సందర్భంలో దేనికి డిమాండ్ ఉంది, మనం నేర్చుకుంటున్న విద్య ఫ్యూచర్లో మనకి దేనికి ఉపయోగపడుతుంది అని తెలిసి నేర్చుకోవటం కూడా మంచిదే. కానీ ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి విద్యా వ్యవస్థ ఎల్కేజీ లెవెల్ దగ్గర నుంచి విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొస్తేనే అటు మెడిసిన్కి వెళ్ళే విద్యార్థి అయినా మంచి డాక్టర్ అవుతాడు, ఇటు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చే విద్యార్థి అయినా, లేదు మార్కెటింగ్ వైపు వెళ్ళే వాళ్ళైనా దృఢమైన మంచి విద్య బయటకు వస్తారు. లేదు అసలు కోర్లోనే లోపం ఉంటే ఏమవుతుందంటే మార్కెటింగ్కి చదివే విద్యార్థులు చెత్త వస్తారు, ఇంజనీరింగ్ డాక్టర్ చదివిన చెత్త దాంతో వస్తారు. పాటు కాలేజెస్ కేవలం ఇటు సిటీలో మాత్రమే లేవు. సో ప్రతి ఒక్క చోట ఉంటాయి, చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా ఉంటాయి. సో ఇందాక నేను మళ్ళీ చెప్పినట్టు ఇటు ల్యాబొరేటరీస్, కంప్యూటర్ ల్యాబ్స్ లేని కాలేజెస్ కూడా ఎన్నో ఓన్లీ థియరీ మీద ఆధారపడే కాలేజీలు ఉన్నాయి చాలా వరకు. ఆధారపడిన కాలేజెస్. అవుట్డేటెడ్ కరికులం. అవుట్డేటెడ్ కరికులం అంటే ఇప్పుడు మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఈవీ టెక్ కానీ ఈ కోర్సులు అనుగుణంగా కాలేజీలో సిలబస్ ఇంతవరకు మారలా. అవును, పాత సిలబస్ ఎప్పుడుదో ఉంటుంది. అందులో ఏఐ మెషిన్కి సంబంధించి ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ కానీ, డేటా సైన్స్ వీటికి సంబంధించిన సబ్జెక్ట్ ఏమీ ఉండదు. ఇంకా వాడికి నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రెండోది కేవలం థియరీ పరీక్షలు, మార్కుల మీద దృష్టి పెట్టడం, ల్యాబుల్లో కోడింగ్ అండ్ రియల్ టైం ప్రాజెక్టు అనుభవం తక్కువగా ఉండటం, ఇవన్నీ కమ్యూనికేషన్ స్టాఫ్ స్కిల్స్ లోపం, వీటన్నిటి వల్ల వాటిలో స్కిల్ మెరుగు. అంటే భారత ఇంజనీర్లు ప్రపంచంలో ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అని స్టూడెంట్స్ ని కంపేర్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 ఏళ్లలో తెలంగాణలో ఉన్న కాలేజీల్లో ఏ విధంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు అని. అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది భారతదేశ ఇంజనీర్లు ప్రపంచంలోని అగ్ర కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ, శాంతను నారాయణ్, అంటే వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి ఎదిగినటువంటి ఇంజనీర్లు, ప్రపంచాన్ని లీడ్ చేసేటువంటి ఒక ముఖ్యమైన సంస్థలని అదే 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 అంటే ఇంత క్వాలిటీ వాళ్ళు చదువుకున్నప్పుడు అంటే వాళ్ళ ఎఫర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఫ్యాకల్టీ చెప్పినా, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని విద్యార్థికి అందించినా కూడా ఆ విద్యార్థికి కూడా నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. ఎస్, దాంట్లో నుంచి ఒడిసి పట్టుకునేటువంటి ఒక స్కిల్ కూడా ఉండాలి. సో అక్కడి నుంచి ఏ విద్యార్థి అయినా అభివృద్ధి బాటలోకి ముందుకెళ్తాడు. యాక్చువల్లీ స్టూడెంట్స్ కి స్కిల్ ఉంటుంది ఫ్రమ్ ద స్టార్ట్. సారీ డిస్టర్బెన్స్, ఒక్క మాట. నేను చదివిన స్కూల్లో 10th క్లాస్ వరకు మా ఇంగ్లీష్ టీచర్కి ఇంగ్లీష్ వచ్చేది కాదు, అందుకే నాకు ఈ రోజుకి ఇంగ్లీష్ రాదు. అదే కదా. అదే చెప్తున్నాను. సో స్టూడెంట్స్ కి స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ని, ఆ నైపుణ్యాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దడం టీచర్స్ బాధ్యత. సో ఇందాక అశోక్ చెప్పినట్టు ఇంకా ఇన్ డీటెయిల్ బీటెక్ కాలేజెస్ గురించి మాట్లాడితే సిఎస్సి చదువుకొని వచ్చే వాళ్ళకి కోడింగ్ రాదు. సో సిఎస్సి అంటేనే కంప్యూటర్ సైన్స్, అది చదువుకున్న వాళ్ళకి కోడింగ్ రాదు. మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి అమీర్పేట వీటిలో కోడింగ్ నేర్చుకుంటుంటారు. సో అంత దయనీయమైన పరిస్థితిలో ప్రెసెంట్ బీటెక్ కాలేజ్ కరికులమ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కరికులం మార్చడానికి బ్యూరోక్రసీ మీద డిపెండ్ అవుతారు. ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక సిస్టమ్ని డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక ఆఫీసర్ వచ్చాక మళ్ళీ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ మొత్తాన్ని మారుస్తూ ఉంటారు. సో ఈ మొత్తం కూడా చాలా ఎడ్యుకేషన్ గ్యాప్స్ని తీసుకొస్తాయి. సో ఇప్పుడు ఇందాక ఆశ చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కనుక కమిటీ లాగా ఏర్పాటు చేసి పాలసీస్ కనుక రూపొందిస్తే ఖచ్చితంగా కూడా పిల్లలు అన్ని కాలేజీలను ఒకే రకమైన ప్రమాణాలు ఉండాలి. ఎవరు చూడాలి ఒకే రకమైన ప్రమాణాలు ఉన్నాయా లేవా? ప్రభుత్వం చూడాలి, అధికారులే కదా. ప్రభుత్వం చూడాలి, అధికారులు చూడాలి. ఎలాంటి నేలలో ఎలాంటి విత్తనాలు వేస్తామో అలాంటి చెట్లే వస్తాయి తప్ప నల్లరేగడి నేలలో చత్తు విత్తనాలు వేస్తే మంచి మొక్కలు వస్తాయా? ఈ 2.5 years లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు చేశారనేది ఇంటర్ టు పాఠశాల విద్య అంటే ఇంటర్ మరియు పాఠశాల విద్యలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి ఫిజిక్స్ వంటి సబ్జెక్టులు ప్రాక్టికల్తో పాటు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించలేదు. డెమో చెప్పేసాం కాకుండా ప్రాక్టికల్గా, అదే చెప్తున్నా, బట్టి విధానం కాకుండా మనం ఎప్పుడైతే ప్రాక్టికల్గా చేస్తామో దాని మీద మనకి నైపుణ్యం పెరుగుతుంది. అండ్ దట్ సెమిస్టర్ విధానం కూడా తీసుకొస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సెమిస్టర్ సిస్టమ్ తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్.
NCERT సిలబస్ కూడా మారుస్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎదుర్కొనే విధంగా, అంటే రాష్ట్ర స్థాయి కాదు, మనం ఇక్కడ నుంచి స్కిల్ ని ఎక్కడున్నా సరే జాతీయ స్థాయిలో కూడా పోటీ పరీక్షలకు ఎదుర్కొనే విధంగా సిలబస్ ను కూడా NCERT విధానంలో మార్పులు కూడా చేస్తున్నారు. సో ఇక్కడికి ఆగిపోకుండా ఉండేందుకు ఇప్పుడు కంపెనీలు చాలా స్కిల్స్ కోరుతున్నాయి. కంపెనీలు చాలా స్కిల్ కోరుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. చాలా దాంట్లో పర్ఫెక్షన్ గా ఉండాలనేది ఏ కంపెనీ అయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది. తర్వాత రోబోటిక్స్ నాలెడ్జ్ ఉండాలి, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్, చిప్ డిజైన్, ఈవీ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, డేటా సైన్స్, ఇవన్నీ ఈ రంగాల్లో స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో ఫస్ట్ వాళ్ళనే ప్రిఫర్ చేసుకుంటున్నాయి ఏ కంపెనీ అయినా. సో మరి నిజంగా చాలా మందికి ఎందుకు ఉద్యోగం రాలేకపోతున్నాయంటే ఇప్పుడు వీటిలలో పూర్తి నైపుణ్యం లేకపోవడం ఒకటి. అందరూ ఒకే బ్రాంచ్ వైపు వెళ్తున్నారు. సో నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఇది చేశాడు కాబట్టి నేను కూడా అదే చేస్తాను, లేదంటే పక్కింటి ఒక అబ్బాయి అది చేస్తుంటే వీళ్ళ తండ్రి కూడా ఏం చేస్తాడు, అరే వాడు అది చేస్తున్నాడు కదా నువ్వు కూడా అదే చేసేసాను, ఈ రకంగా. అంటే అందరూ ఒకే బ్రాంచ్ వైపు ఒకే కోర్స్ వైపు వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది. యాక్చువల్లీ రాజేష్ అదొకప్పుడు ఉండింది, బట్ ఇప్పుడైతే అది లేదు. ఇప్పుడు డిఫరెంట్ కోర్సెస్ ఏమున్నాయనేది పిల్లలు వాళ్ళే సెర్చ్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ కోర్ పాయింట్ ఏంటంటే మళ్ళీ కాలేజెస్లో ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం. ఇందాక అశోక్ చెప్పినట్టు AI, క్లౌడ్, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు, కానీ నిజంగా సబ్జెక్ట్స్ ఉన్నాయా అంటే లేదు. గతంలో ఒకసారి ఉస్మానియా కాలేజ్కి వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. అప్పుడు నేనే వెళ్ళాను. వాళ్ళు మాట్లాడుతూ కూడా మాకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ లేదు, బుక్స్ ఉన్నాయి కానీ ఆ బుక్స్ని నేర్పించడానికి ఫ్యాకల్టీ లేదు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా గతంలో ఏంటంటే బీటెక్ చేసి వచ్చారంటే చాలు, వాళ్ళ స్కిల్ ఉన్నా లేకపోయినా ఫ్రెషర్స్ కింద TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ ఈ కంపెనీలన్నీ విపరీతంగా హైర్ చేసుకున్నాయి. ఒకేసారి 2000-3000 మందిని కూడా హైర్ చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ కంప్లీట్ చేసి హైదరాబాద్ వస్తే చాలు, ఏ బెంగళూరు వెళ్తే చాలు, ఏ చెన్నై వెళ్తే చాలు, వాళ్ళకి ఈ కంపెనీలు ఏదో ఒకటి హైర్ చేసుకునేది. అంటే ఫ్రెషర్స్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి, అంటే మినిమం స్టైఫండ్ లాంటిది, మినిమం శాలరీ లాంటిది ఇచ్చి వాళ్ళ స్కిల్ పెంపొందించి వాళ్ళ దగ్గర వాడుకునేవాళ్ళు. ఎందుకు సరే సప్లై లాగా MBA చదివిన వాళ్ళు కూడా కోడింగ్ నేర్చుకునే IT ప్రొఫెషనల్స్కి వెళ్ళారు. వచ్చాయి. ఇప్పుడు మాస్ హైరింగ్ అనేది ఈ కంపెనీలన్నీ ఆపేశాయి. ఎందుకు అంటే వీళ్ళ ఫ్రెషర్స్ని తీసుకొచ్చి వీళ్ళకి ఫుడ్ పెట్టి, వీళ్ళకి వెహికల్ ఇచ్చి, వీళ్ళకి జీతం ఇచ్చి, ఎన్నాళ్ళని ట్రైనింగ్ ఇచ్చిన వీళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవ్వదు. ఈలోపు నేను ChatGPTనో లేకపోతే గిట్హబ్, కోపైలట్నో, క్లాడ్నో ఏదో ఒకటి నేను వాడుకుంటాను, వీళ్ళకన్నా కూడా మంచి వర్క్ జరుగుతుంది కదా నాకు అని చెప్పి మాస్ హైరింగ్, అంటే ఫ్రెషర్స్ని తీసుకునే కల్చర్ కంపెనీలు మానేయటం వల్ల కూడా ఈ బీటెక్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగాలు దొరక్క, ఇదిగో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు క్రిమినల్ వేస్ట్ కింద అలా రెండు ఉన్నాయి. ఉద్యోగాలు దొరకకపోవడం వేరు, వీళ్ళలో స్కిల్ లేకపోవడం. ఇప్పుడు కంపెనీస్ మనం ఏమనలేము. ఒకరిని హైర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ వచ్చే వాళ్ళు కంపెనీ ఎవరికి ఉందో వాళ్ళే తీసుకుంటారు. అక్కడ వాళ్ళు ఆ కంపెనీకి ఎంతవరకు ఉపయోగపడతారు గుర్తుందా అనేది. ఒక 8-8 ఏళ్ల క్రితం నాకు బాగా తెలుసు, నాకు బాగా వినేవాడిని. అప్పట్లో నాకు ఐడియా లేదు కానీ నేను బీటెక్ చదవలేదు కాబట్టి నాకు తెలియదు. అప్పట్లో కోర్సులు ఏవో ఉండే, C++, జావా, ఇవేడు బాగా వినపడే, నన్ను కూడా అనేవాళ్ళు జావా చేయొచ్చు కదా, 10 ఏళ్ల క్రితం జావా చేయొచ్చు కదా, C++ అంటే నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళల్లో బేసిక్ HTML తెలిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏదో కంపెనీ ఫ్రెషర్ కింద తీసుకునేది. ఇప్పుడు అయిపోయింది, అవుట్డేట్. డిగ్రీ చేసి టెస్టింగ్ నేర్చుకునే టెస్టింగ్ టూల్ నేర్చుకున్నారు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి టెస్టింగ్ మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటి? స్కిల్ లేకపోవడమే కదా. ఆ అంటున్నారు కంపెనీల ఆ స్కిల్ లేకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు, అధికారులు కదా. అందుకే మార్పులు తెస్తున్నారు. వన్ పాయింట్. సో ఇప్పుడు మార్పు తెస్తున్నారు, కానీ ఎవరైతే బీటెక్ చదివేశారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఒక క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఎరైజ్ అవుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది కూడా వాళ్ళ గురించే. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కోచింగ్ సెంటర్స్ కు వెళ్ళడానికి వాళ్ళకి ప్రోత్సాహకాలు అట్లీస్ట్ ఇవ్వగలిగితే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళు కంక్లూడింగ్ నా పాయింట్ కూడా చెప్తాను. అంటే ఇప్పుడు విద్యార్థుల్లో నైపుణ్యత లేదు అని విద్యార్థులను నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఆ విద్యార్థుల నైపుణ్యం పెంచే విధంగా ప్రభుత్వాలు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందనేదే ప్రభుత్వాధినేతలుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఫైనల్గా కన్క్లూడ్ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమందరం కూడా చెప్పేది ఒకటి, ఎస్ కరెక్టే, క్రిమినల్ వేస్ట్ అని మీరు చాలా కాలం తర్వాత ఒక వాల్యుబుల్ వర్డ్ని వాడారు. దాన్ని కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ దాన్ని సరిగా పరిశీలిస్తే చాలా వాల్యుబుల్ వర్డ్ అది. సరే, అల్టిమేట్గా క్రిమినల్ వేస్ట్ కింద ఇంజనీరింగ్ విద్యార్థుల్ని పోల్చినప్పుడు వాళ్ళలో నైపుణ్యం పెంచడానికి కూడా మీరు స్కిల్స్ని ఆయా కాలేజీలో పెంపొందిస్తే నెక్స్ట్ వచ్చే బ్యాచ్ అయినా కనీసం మంచి స్కిల్స్తో బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళు క్రిమినల్ వేస్ట్ కింద మారకుండా మంచి ఉద్యోగాల్లో పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగానే డిగ్రీ ఉంది కానీ ఉద్యోగం లేదు. ఎస్, ఇదే ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. డిగ్రీ ఉంటుంది చేతిలో కానీ ఉద్యోగం మాత్రం లేదు.
సో ఆ డిగ్రీ పట్టా పట్టుకుని ప్రతి ఆఫీస్ చుట్టూ తిరగటమే వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళ గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఎస్.